ఇక పథకాల విషయంలో మనందరికీ కూడా తెలుసు, ఏ ఒక్క పథకం నిన్నగాక మొన్న ఈ గ్రామ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది రాజకీయాల్లో ఉంటాం. మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు, చెడు చేస్తే నిరసిస్తారు. కానీ ఎన్నడూ చూడని విధంగా అన్ని చోట్ల ప్రతిఘటన అనేది ఒక ప్రభుత్వం మీద ఎక్కడ కార్యక్రమం జరిగినా ప్రజా ప్రతిఘటన, ఇది నిరసన కాదు, ప్రజా ప్రతిఘటన అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉన్నది. ఏ ఒక్క వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ, ఏ ఒక్క వర్గం కానీ సంతోషంగా ఉన్నటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఇక తెలంగాణ వచ్చినటువంటి క్రమంలో అంటే అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఐటీ రంగాన్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతంగా ఎంఓయూల ఒప్పందం ద్వారా మాత్రమే అభివృద్ధి సాకారం కాదు, అనేక పార్శ్వాలుగా అభివృద్ధి కొనసాగుతుంటుంది. కాబట్టి అన్ని రంగాలతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి రంగం ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తున్నటువంటి రంగం ఐటీ రంగం. కాబట్టి ఐటీ రంగాన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వం దిద్దినటువంటి తీరు మనమందరం సాక్షిభూతులం. 2013లో 3,27,000 ఐటీ ఉద్యోగాలుంటే 2023 నాటికి 9,05,000 ఉద్యోగాలకు చేరింది అని అంటే ఎంతటి శ్రమ, ఎంతటి ప్రతిభ, ఎంతటి పట్టుదల. పెట్టుబడిదారులలో బడా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రావడం జరుగుతుంది. వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం అని అంటే ఆ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సేఫ్టీ మెజర్స్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం అటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగి ఒక సుస్థిర పాలన, తెలంగాణను కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి విశ్వాసాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఆ రోజు సుస్థిర పాలనకు మారుపేరు ఈ దేశంలో ఏది అని అంటే తెలంగాణ ప్రాంతం అయితే, ఈరోజు అస్థిరతకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం పరిగణించబడుతూ ఉన్నది. అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం. ఇక ఆయన అంటాడు, కొందరికట అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారు ఏమంటున్నారు, కొందరికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్నదట. ఈయన ఏదో గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా ఈయన వైపే పోతున్నారు. కాబట్టి ఎదుటోళ్ళు అటువంటి సిండ్రోమ్తో బాధపడతా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఉన్నది రేవంత్ రెడ్డికే అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన సింగపూర్ను స్టేట్ అంటా ఉన్నాడు, అమెజాన్ను వెబ్ సిరీస్ అంటున్నాడు, వికారాబాద్కు పోయి ఆడ టీవీ శానిటోరియం ఉంటే దాన్ని లెప్రసీ అంటా ఉన్నాడు. ఒక సినిమా యాక్టర్ పేరు మర్చిపోతే ఆయన సిండ్రోమ్ ఏందో బయటపడ్డది. ఒక యాంకర్ ముఖ్యమంత్రి అని ఈయన పేరు బదులు ఇంకో ముఖ్యమంత్రి పేరు చెప్తే ఆయన ఎట్లా పట్టలేకపోయిండో కూడా ప్రజలు చూసిండ్రు. అంటే మీ పరిపాలన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అసహనం, ఈ అత్యుత్సాహం వెరసి రాష్ట్ర ప్రజలకు శాపంగా తయారైంది. ఎటువంటి రాష్ట్రం, ఎటువంటి పాలన మనం చూసినాం. అందుకనే ఇక ముఖ్యమంత్రి గారి కార్యాలయ నిర్వహణ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు పెడతారు కమాండ్ కంట్రోల్లో? కమాండ్ కంట్రోల్లో ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన అంత అద్భుతమైనటువంటి సెక్రటరీ. మనం అందరం చూస్తాం,
సెక్రటేరియట్ ముందు నుంచి పోయే సామాన్యుడు కూడా ఇటువంటి అదృష్టం ఏ మహానుభావునికి దక్కుతుందో అని రీతిగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిర్మించుకుంటే ఈయన ఎక్కడి నుంచి నడుపుతూ ఉన్నాడు పాలన? కమాండ్ కంట్రోల్ అంటే ఏంది? నేరస్తులకు సంబంధించినటువంటి దాన్ని మంచి చెడు విచారించేటువంటిది అది. ఈయన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడా, లేకుంటే పోలీసు వ్యవహారాలు, లేకుంటే మాఫియాలు, లేకుంటే కబ్జాలు, ఈ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడా?